సిగ్గులేదా? సిగ్గు అనిపించడం లేదా నీకు? మీ గ్రామం నుండి ఎలాగో బహిష్కరింపబడ్డావు. ఇప్పుడు ఇక్కడ విజయనగరానికి వచ్చి నా పేరును కూడా మట్టి పాలు చేస్తున్నావా? పండిత రామకృష్ణ గారిని మోసం చేసే ప్రయత్నంలో నువ్వు నీ మూర్ఖత్వాన్ని రుజువు చేసుకుంటున్నావు. దుష్టుడా, అసలు నీకు తెలుసా పండిత రామకృష్ణ గారు ఎవరో? ఈయన గారి తెలివితేటల్ని, జ్ఞానాన్ని విజయనగరం మొత్తం ప్రశంసిస్తుంది. ఈయనకు వేద పురాణాలు, ఉపనిషత్తులో జ్ఞానం ఉంది. నువ్వు ఈయన్నే మూర్ఖులు చేయడానికి బయలుదేరావా? అయ్యో ఆగండి, చంపేస్తారా ఏంటి? అయ్యో ఆగండి 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 ఆగండి. ఈ మహాశయుడికి సరిపడే శిక్ష పడిపోయింది. బావగారు, నన్ను క్షమించండి బావగారు. దుష్టుడా, క్షమాపణలు చెప్పాలనుకుంటే పండిత రామకృష్ణ గారికి చెప్పు. చెప్తాను 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 రామకృష్ణ గారు, నన్ను క్షమించండి.